ఓం శాంతి. 19/7/20 అవ్యక్తవాణి రివైజు 25/2/86. డబల్ విదేశీ అన్నయ్యలక్కేల సమర్పణ సమారోహం రోజు అవ్యక్త బాబ్దాదా యొక్క మహావాక్యాలు. ఈరోజు బాబ్దాదా విశేషంగా శ్రేష్టమైన రోజు యొక్క విశేష స్నేహంతో ఈ శ్రేష్టమైన రోజుకి విశేషంగా స్నేహంతో నిండిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈరోజు ఎలాంటి సమారోహణ చేసుకుంటున్నారు? బయట దృశ్యాలు సుందరంగా ఉన్నాయి, కానీ అందరూ ఉత్సాహ ఉల్లాసాలు దృఢ సంకల్పం యొక్క మనసు యొక్క ధ్వని ఆ హృదయ రాముడి వరకు చేరుకుంది. ఆ హృదయం యొక్క ఏదైతే లోపల మనసులో ఉందో అది ఆ హృదయ రాముడి వరకు చేరుకుంది. కాబట్టి ఈరోజు విశేషంగా ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన దృఢ సంకల్పం యొక్క సమారోహణ చేస్తున్నారు అందరూ. ఎప్పుడైతే బాబాకి పిల్లలయ్యారో అప్పటి నుండి సంబంధం ఉంటుంది కూడా. ఎప్పుడే మనం బాబాకి పిల్లలయ్యామో బాబాతో మనకి సంబంధం ఉంటుంది కూడా. కానీ ఈ విశేషమైన రోజు విశేష రూపంలో చేసుకోవడం జరుగుతుంది. దీన్ని అంటారు దృఢ సంకల్పం చేసుకున్నారు. ఏమైనా సరే మాయ తుఫాన్లు ఎన్నైనా వచ్చినా, భలే లోకం అంతా అనేక రకరకాల మాటలు అన్నా, లోకం యొక్క అనేక రకరకాల విషయాలు రావచ్చు, భలే ప్రకృతి యొక్క అలజడి యొక్క దృశ్యాలే ఉండొచ్చు, లౌకికం కావచ్చు, అలౌకిక సంబంధాలలో కావచ్చు, ఏదో రకమైన పరిస్థితులు రావచ్చు. లౌకికంలోవైనా అలౌకిక సంబంధాల్లోవైనా ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు. మనసు యొక్క సంకల్పాలు చాలా జోరుగా తుఫాన్లాగా ఉండొచ్చు. అయినా సరే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకే బలం, ఒకే భరోసా. ఇలాంటి దృఢ సంకల్పం చేసుకున్నారా? ఊరికే స్టేజ్ మీద కూర్చున్నారా? సమారోహణ చేసుకోవడానికి ఊరికే మీరు కూర్చున్నారా స్టేజ్ మీద సమర్పణ సమారోహణ చేసుకోవడానికి? లేక ఎలాంటివి ఎన్ని పరిస్థితులు రానివ్వండి, మా తుఫాన్లే రానివ్వండి, అనేక రకరకాల విషయాలే రానివ్వండి, భలే ప్రకృతి యొక్క అలజడి అనే దృశ్యాలు రావచ్చు, లౌకిక అలౌకిక సంబంధాల్లో కూడా పరిస్థితులు రావచ్చు. మనసు యొక్క సంకల్పాలు తుఫాన్లాగా, మనసు సంకల్పాలు ఫాస్ట్గా తుఫాన్లాగా నడవచ్చు. అయినా సరే ఒకే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకే బలం, ఒకే భరోసా. ఈ దృఢ సంకల్పం చేసుకున్నారా? లేక ఊరికే వెళ్ళి ఆ స్టేజ్ మీద కూర్చున్నారా? డబల్ స్టేజ్ మీద కూర్చున్నారా? లేక సింగిల్ స్టేజ్ మీద కూర్చున్నారా? ఒకటి స్థూలమైన స్టేజ్, స్థూలంగా కూర్చోడానికి ఉంది కదా, కూర్చోడానికి ఏదో ఒకటి. రెండోది దృఢ సంకల్పం అనే సీటు. ఒకటి స్థూలంగా కూర్చోడానికి సీటు, స్టేజ్ ఉంది. రెండోది దృఢ సంకల్పం యొక్క సీట్ అనండి, స్టేజ్ స్థితి. దృఢత్వం అంటే పట్టుదల. ఆ పట్టుదల యొక్క స్థితి ఉండాలి. అనుకున్నాము బస్ ఏది ఏమైనా సరే ఒకే బాబా, ఒకే బలం, ఒకే బలస్ తప్ప మరి ఇంకా నాకు ఇంకేది లేదు, ఏది ప్రపంచం అంతా ఏదైనా సరే ఆ స్థితి దృఢ సంకల్పం యొక్క స్థితి ఉండాలి. ఒకటి అలాగే డబల్ స్టేజ్ మీద కూర్చున్నారు. హారాలన్నీ అందంగా వేసుకున్నారు, మంచి అందమైన హారాలు వేసుకున్నారు. కాబట్టి బాబా అంటారు ఈ ఒక్క హారమే వేసుకోవడం కాదు, అందంగా కనిపించే హారాలు వేసుకున్నారా? ఒక్క హారమే కాదు, సఫలత యొక్క హారం కూడా వేసుకున్నారా? సఫలత మన మెడలోని హారం అవ్వాలి. అంటే
ఏదైనా సరే అయ్యే తీరుతుంది, చేసే తీరుతాం. అంటే మనం సక్సెస్ అయ్యే తీరుతాం, సఫలం అయ్యే తీరుతాం. ఆ సఫలత యొక్క హారం వేసుకుంటున్నారు. ఈ పట్టుదలే సఫలతకి ఆధారం. మీరు ఏదైతే గట్టిగా పట్టుపడతారో అది అయ్యే తీరుతుంది. మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో పని అయిపోతుంది. మనం పట్టుకోకపోతే పని ఎప్పటికీ అవ్వదు. కాబట్టి బాబా అంటే దృఢత్వం అంటే గట్టి పట్టడం. కాబట్టి ఈ దృఢత్వం ఉంటే సఫలతకి ఆధారం. అది సక్సెస్ అవ్వాలి, ఏదైనా అవ్వాలి అంటే మీలో ఉండాలి, దృఢత్వం ఉండాలి. కాబట్టి ఈ స్థూలాహారంతో పాటు సఫలత హారం కూడా మీకు దగ్గర ఎప్పుడు కూడా అది కూడా ఉండాలి. బాబ్ దాదా డబల్ దృశ్యాన్ని చూస్తున్నారు. సాకార రూపంలో దృశ్యాన్ని చూడటం లేదు, కానీ సాకార దృశ్యంతో పాటు ఆత్మిక స్టేజ్, మనసు యొక్క దృఢ సంకల్పం, సఫలత యొక్క శ్రేష్ఠ మాల, ఈ రెండింటినీ కూడా చూస్తున్నారు. మీ మనసులో దృఢ సంకల్పం ఏముంది, మీ సఫలత యొక్క మాల ఎలా వేసుకుని ఉన్న సఫలత యొక్క మాల, ఈ రెండింటినీ బాబా చూస్తున్నారు. డబల్ మాల, డబల్ స్టేజ్ని చూస్తున్నారు. అందరూ దృఢ సంకల్పం చేసుకున్నారు కదా, చాలా మంచిది. ఏం జరిగినా కానీ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. పరమాత్మ ప్రీతి యొక్క రీతి సదా నిలబెట్టుకోవడంలో సఫలతని పొందాలి. పరమాత్మ ప్రీతి యొక్క రీతిని నిలబెట్టుకోవడంలో కూడా సఫలతను పొందాలి. సఫలత హారం మెడలో ఫిక్స్ అయి ఉంది. నేను సఫలత పొందకపోవడం లేదు, నేను సక్సెస్ కాకపోవడం అన్నది లేదు. సక్సెస్ అయ్యే అంటే సఫలత యొక్క మాల మా మెడలో పడే ఉంది, ఫిక్స్ అయి ఉంది నా మాల. ప్రతి ఒక్క బాబా అంటే ఒకే బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ దృఢ సంకల్పం ఉండాలి. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఎప్పుడైతే ఒకటే ఉంటుందో ఏకర స్థితి స్వతహాగా ఉంటుంది. ఒకటే అయినప్పుడు ఒకే రసం, ఏకరసం అంటే ఒకటే రసం యొక్క స్థితి స్వతహాగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశి బాబా అన్నారు. తీగ జోడించారా? సర్వ సంబంధాల యొక్క అవినాశి దారాన్ని ఎవరితో? బాబాతో జోడించుకోవాలి. ఒకవేళ ఒక్క సంబంధం తగ్గినా, భలే బాబాతో ఒక్క సంబంధం తగ్గించుకున్నా అలజడి ఉంటుంది. అందుకే సర్వ సంబంధాల దారం ఎవరితో కట్టుకోవాలి? బాబా ఒక్కరితోనే కట్టుకోవాలి. అన్ని సంబంధాల యొక్క తాడు ఒక్క బాబాతోనే కట్టుకున్నాం, కనెక్షన్ జోడించుకున్నాం, సంకల్పం చేసాం. సర్వ సంబంధాల లేక ముఖ్యమైన 3 సంబంధాలైనా, సర్వ సంబంధాలతో బాబాతో జోడించుకున్నారా లేక 3 సంబంధాలైనా? 3 సంబంధాలు అందరికీ తెలిసిందే కదా, తండ్రి, టీచర్, గురువు, సద్గురు. కానీ సర్వ సంబంధాలు ఉన్నట్లయితే సర్వప్రాప్తులు ఉంటాయి. సర్వ సంబంధాలు లేకపోతే ఏదో ఒక ప్రాప్తి లోపం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అందరికీ సమారోహణ అయింది కదా. దృఢ సంకల్పం చేసుకుంటూ ముందు పురుషార్థానికి విశేష రూపంలో లిఫ్ట్ దొరికింది. ఈ దృఢ సంకల్పం చేయడం వలన ముందు పురుషార్థంలో విశేష రూపంలో మీకు లిఫ్ట్ దొరికింది. ముందు పురుషార్థానికి ఈ విధి కూడా విశేషంగా ఉత్సాహ ఉల్లాసాలని పెంచుతుంది. బాబ్ దాదా కూడా పిల్లలందరి దృఢ సంకల్పం చేసే సమారోహణకి శుభాకాంక్షలు చెప్తున్నాడు. వరదానం ఇస్తున్నారు, సదా అవినాశిగా ఉండండి, అవినాశి భవ, అమర భవాని బాబా వరదానం ఇస్తున్నారు. ఈరోజు
ఆసియా గ్రూప్ కూర్చుని ఉంది. ఏషియా యొక్క విశేషత ఏంటి? విదేశ సేవలో మొట్టమొదటి గ్రూపు జపాన్కి వెళ్ళింది. అది కూడా విశేషతే కదా. సాకార బాబా ప్రేరణ అనుసారం విశేషంగా విదేశ సేవ ఆహ్వానం, సేవ యొక్క ఆరంభం జపాన్తో జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ జపాన్తోనే. కాబట్టి ఏషియా యొక్క నంబర్ స్థాపనలో ముందుంది. మొట్టమొదటి విదేశం యొక్క ఆహ్వానం జపాన్ నుంచి వచ్చింది. ఇంకా వేరే ధర్మం వాళ్ళు ఆహ్వానం చేసి పిలవడం, ఇది ఆరంభం ఏషియా నుండి అయింది, జపాన్ నుండి. కాబట్టి ఏషియా ఎంత లక్కీ. ఇంకా ఇంకో విశేషత, ఈ ఏషియా భారతదేశానికి అందరికన్నా సమీపంగా ఉంది. ఎవరైతే సమీపంగా ఉంటారో వాళ్ళని అపురూపమైన వాళ్ళు అంటారు. ఎంత అపురూపమైన వాళ్ళు దాచబడి అపురూపంగా ఉంచుకుంటారు, కనిపించుకుంటారు. ప్రతి స్థానంలో ఎంత మంచి మంచి రత్నాలు తయారయ్యారు. క్వాంటిటీ భలే తక్కువే, కానీ క్వాలిటీ ఉంది. కష్టం యొక్క ఫలం మంచిగా ఉంది. ఈ రకంగా మెల్లిగా సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ స్నేహితులు, అందరూ లక్కీ. ప్రతి ఒకరికన్నా ఎక్కువ స్నేహితులు. బాబా అన్నారు, ఇదే బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత. ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు, నాకే ఎక్కువ స్నేహం ఉంది, బాబాకి నా మీద ఎక్కువ స్నేహం ఉంది, నాతోనే బాబాకి ఎక్కువ స్నేహం ఉందని ఎవ్వరికి వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుకుంటారు. బాబ్దాదా నన్నే ముందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటారు. అందుకే భక్తి మార్గం వాళ్ళు చాలా మంచి చిత్రాన్ని అర్థసహితంగా తయారు చేశారు. ప్రతి ఒక్క గోపికతో గోపి వల్లభుడు ఉంటాడు. ఒక్క రాధతోనే కాదు, 8 పట్టప్రాణీలతోనే కాదు, ప్రతి ఒక్క గోపికతో గోపి వల్లభుడు ఉంటాడు. ఎలాగైతే హృదయం బాబా అంటారు, దిల్వాడా మందిరంలోకి వెళ్తే నోట్ చేస్తారు కదా, ఇది నా చిత్రమే, ఇది నా చిత్రం అని ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు, చూసుకుంటూ ఉంటారు కదా, ఇది నా గది, ఇది నా చిత్రం అని. ఈ రాస్ మండలంలో, ఈ రాస్ చేసే మొత్తం గ్రూప్లో మీ అందరి చిత్రం ఉంది. ఆ గోపికలతో మొత్తం కృష్ణుడిని చూపిస్తారు. ఆ రాస్ చేసే చిత్రంలో మీ అందరిది ఉంది. దీనినే అంటారు మహారాస్. ఈ మహారాస్ చాలా పెద్ద మహిమ ఉంది. ఈ మహారాస్కి బాబ్ దాదా ప్రతి ఒక్కరితో ఒకరికన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఒకరి మీద కన్నా ఒకరికి ఎక్కువ ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరితో బాబ్ దాదా ప్రతి ఒక్క పిల్లల శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఎవరు అనుకుంటున్నారు, ఎవరైనా కావచ్చు, కోటిలో కొంతమందిలో ఎవ్వరో పదమాపదం భాగ్యవంతులు. ప్రపంచం లెక్కబట్టి చూడండి, ఇంతమంది కోట్ల మంది ఉన్నారు. అందులో కొంతమంది. జపాన్ ఎంత పెద్దది, కానీ బాబాకి పిల్లలు ఎంతమంది అయ్యారు? కోట్లో కొంతమందే కదా అయ్యారు. బాబ్ దాదా ప్రతి ఒక్కరి యొక్క విశేషత భాగ్యాన్ని చూస్తారు. కోటిలో కొంతమందిలో దొరికిన అపురూపమైన, తప్పిపోయి దొరికిన అపురూపమైన పిల్లలు. బాబా కోసం చెప్పాలి అంటే అందరు విశేషాత్మలే. బాబా ఎవరిని సాధారణం, ఒకళ్ళని విశేషంగా చూడరు. అందరూ విశేషమైన వాళ్ళు. ఇటువైపు ఎక్కువ వృద్ధి కావాలి. ఎందుకంటే
ఈ మొత్తం ఈ సైడ్ అంతా డబల్ సేవ విశేషంగా ఉంది. ఒకటి అనేక వెరైటీ ధర్మాలు, ఇటువైపు సింధు నుండి తయారైన ఆత్మలు చాలామంది ఉన్నారు. వాళ్ళ సేవ కూడా మంచిగా చేస్తున్నారు. వాళ్ళని కూడా సమీపంగా తీసుకొస్తున్నారు. వాళ్ళ సంయోగంతో వేరే ధర్మాల వరకు ఈజీగా చేరుకోగలుగుతున్నారు. డబల్ సేవలో డబల్ వృద్ధి చేయగలుగుతున్నారు. బాబా అంటున్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరు ఏదో రకంగా ఉల్టా రూపంలో కూడా ఉల్టా రూపంలో కావచ్చు, సుల్టా రూపంలో కావచ్చు, బీజం అయితే పడే ఉంది. కొంతమందికి ఉల్టా రూపంలో బీజం పడి ఉంది, కొంతమందికి సుల్టా రూపంలో సింధీ వాళ్ళు పరిచయం ఉండడం కారణంగా బాబా అంటే సహజంగానే వచ్చేయగలరు. ఎందుకంటే మొదట్లో అలాంటి బీజం పడింది కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తారు. చాలా సేవ చేయగలరు. ఎందుకంటే సర్వాత్మల యొక్క పరివారం, సర్వాత్మల యొక్క పరివారం. బ్రాహ్మణులు అన్ని ధర్మాల్లోనూ చెదిరిపోయారు, అన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. అలాగా ఇలా ఒక్క ధర్మం బ్రాహ్మణులు లేని ధర్మం ఏది ప్రపంచంలో లేదు. అన్ని ధర్మాల్లో బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్ని ధర్మాల్లోంచి వాళ్ళని ఒక్కొక్కరిని తీయాలి. అందరూ మెల్లిమెల్లిగా అన్ని ధర్మాల్లో ఎవరైతే అన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మెల్లిమెల్లిగా అందులోంచి బయటికి వస్తున్నారు. ఇంకెవరైతే బ్రాహ్మణ పరివారం వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూడగానే వీళ్ళు మనవాళ్ళు అని అనిపిస్తుంది. ఎలాగైతే కొంత లెక్కాచారం అయిపోయింది, కొంతమందికి లెక్కాచారం ఉండిపోతుంది. అది అయిపోగానే మళ్ళీ మన పరివారంలోకి వచ్చేస్తారు. అక్కడే ఎక్కడెక్కడి నుంచో చేరుకుంటారు. తమ సేవ యొక్క భాగ్యాన్ని తీసుకోవడానికి నిమిత్తం అయిపోతారు. ఇదేం తక్కువ భాగ్యం మాత్రం కాదు, చాలా శ్రేష్ఠ భాగ్యం. చాలా గొప్ప పుణ్యాత్ములయ్యారు. మహాదానీలు, మహాన్ సేవాదారి లిస్టులోకి వస్తారు. ఒకటి నిమిత్తం అవ్వడం అంటే ఒక విశేష గిఫ్ట్. ఇంకా డబల్ విదేశీయులకి ఇది గిఫ్ట్ లభించింది. కొంచెమైనా అనుభవం చేశారు కదా, నిమిత్తం అయితే సెంటర్ స్థాపన చేయడానికి నిమిత్తం అయ్యారు. ఇది కూడా ఫాస్ట్ వెళ్ళడానికి విశేష గిఫ్ట్. సేవ చేయడం వలన మెజారిటీ స్మృతిలో ఉంటుంది, మేము నిమిత్తం అయి మేమేది చేస్తామో లేక మేము ఎలా నడుస్తామో మమ్మల్ని చూసి వేరే వాళ్ళు చేస్తారు అన్న స్మృతి అటెన్షన్ బాగా ఉంటుంది. నిమిత్తమైన వాళ్ళకి డబల్ అటెన్షన్ అయిపోతుంది. డబల్ అటెన్షన్ అవ్వడం కారణంగా డబల్ లిఫ్ట్ ఉంటుంది. అర్థమైందా? డబల్ విదేశీయులకి డబల్ లిఫ్ట్. ఇప్పుడు అన్ని వైపులా ధరణి చక్కగా తయారైపోయింది. ఎప్పుడైతే దున్నిన తర్వాత భూమి సరి చేసేస్తారు, అప్పుడేం చేస్తారు? ఆ తర్వాత బీజం వేస్తారు, ఫలం మంచి ఈజీగా ఫలం వచ్చేస్తుంది. ఏషియాలో పెద్ద మైకులు తయారై భారతదేశానికి తొందరగా చేరాలి, ఇక్కడ మైకులను తయారు చేయాలి. పెద్ద దాదీలతో బాబా మాట్లాడుతూ మీ మహిమ ఏమని చెయ్యాలి అని అడిగారు దాదీలు. పెద్ద దాదీలతో ఎలాగైతే బాబా గురించి అంటారో, సాగరాన్ని ఇంకుగా తయారు చేసి ధరణి కాగితంగా తయారు చేసి ఎంత తరగదు అన్నట్టు, అలాగ దాదీల మహిమ ఎంతని చేయగలం. ఒకవేళ మహిమ మొదలు పెట్టాము అంటే మొత్తం రాత్రి పగలు ఒక వారం రోజులు కోర్స్ అయిపోతుంది. మంచిది, అందరి రాసు బాగుంది, అందరి రాసు కలుసుకుంటున్నది, అందరూ రాసు మంచిగా చేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు కలుపుకుంటూ
చేతుల్లో చేయి కలుపుకోవడం, ఆలోచనలు కలుపుకోవడం, ఒకరి మాటను ఒకరు కలుపుకోవడం, ఇదంతా రాసు. ఒకటి బాబ్ దాదా దాదీల యొక్క ఈ రాసును చూస్తూ ఉన్నారు. అష్టరత్నాలు, ఇదే అష్టరత్నాల యొక్క రాసి ఇదే. మీరు దాదీల పరివారం యొక్క విశేష శృంగారాలు. ఒకవేళ శృంగారాలు లేకపోతే అందం ఉండదు కదా. కాబట్టి అందరూ అదే స్నేహంతో చూస్తారు కదా. బృజేంద్ర దాదీతో బాబా మాట్లాడుతూ, బృజేంద్ర దాది బ్రహ్మా బాబాకి లౌకికంలో పెద్ద కోడలు, కానీ బాబాతో పాటు ఆమె వచ్చి మొత్తం జ్ఞానంలో మన జోన్కి కూడా ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. బృజేంద్ర దాదీతో బాబా మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి లౌకికంలో అలౌకికంలో కూడా శృంగారం చేస్తూ ఉన్నావు కదా, శృంగారం చేస్తూ చేస్తూ శృంగారింపబడ్డావు కదా అన్నారు. ఎందుకంటే బృజేంద్ర దాది చాలా ధనవంతుల అమ్మాయి. ఒక్కతే అన్నదమ్ముడికి చెల్లి, అన్నదమ్ముడు ఆమెని అపురూపంగా చూసేవాడు. అందుకే ఆమెకి అన్ని రకరకాలవన్నీ నగలు తెచ్చి అలంకరింపజేసేవాళ్ళు. అలాగే బాబా దగ్గరికి వచ్చాక కూడా అలాగే ఉండేది. అలౌకిక శృంగారం అంటే బాబా దగ్గరకు వచ్చాక బాబాకి శ్రీ బాబాకి ఎప్పుడైతే అర్పణ అయిందో అప్పటి నుంచి జ్ఞానంతో కూడా అంత చక్కగా శృంగారం చేసుకుని తన్ని తాను అంత చక్కగా తయారు చేసుకుంది. అంతే కదా, రెండు అలౌకికం లౌకిక శృంగారం కూడా చాలా మంచిగా చేసుకుని శృంగరింపబడ్డావు కదా అన్నారు. బాబ్ దాదా మహావీర్ మహారథి పిల్లల్ని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తారో తెలుసా? బాబా అంటారు, జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఇమిడిపోతారు ఆ స్నేహంలో. ఎవరైతే ఇమిడిపోయి ఉంటారో వాళ్ళని స్మృతి చేయవలసిన పని లేదు అన్నారు. వాళ్ళకి స్మృతి చేయవలసిన పని లేదు. బాబ్ దాదా సదా ప్రతి విశేష రత్నాన్ని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. ఒకటి విశ్వం ముందు ప్రత్యక్షమైన వాళ్ళు విశేష రత్నాలు. ఎక్స్ట్రా అందరి ఖుషి యొక్క సంయోగం ఉంటుంది. మీ ఖుషిని చూసి అందరు ఖుషి యొక్క ఆహారం తినేస్తూ ఉంటారు. అందుకే మీ అందరి ఆయుష్ పెరుగుతున్నది. ఎందుకు? అందరి స్నేహం యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి. ఇప్పుడు చాలా కార్యం చేయాలి. అందుకే పరివారమే శృంగారం. అందరూ ఎంత ప్రేమతో చూస్తున్నారు. ఎలాగైతే ఎవరికైనా చూడండి, అంటే గొడుగు మీదది ఎగిరిపోయింది అనుకోండి, ఎలా అనిపిస్తుంది? అది పైన పెట్టుకునే వాళ్ళు వేసుకోకపోతే ఎలా, వేసుకున్న వాళ్ళు పైన కప్పుకునే వాళ్ళు కప్పుకోకపోతే ఎలా ఉంటుంది? అందుకని బాబా అంటారు, మీరందరూ పరివారానికి మీరే ఛత్రం, అంటే గొడుగు లాంటి వాళ్ళు, నీడ. నిర్మల శాంతదాది, నిర్మల శాంతదాది అంటే బ్రహ్మబాబాకి లౌకికంలో కూతురు, పెద్ద కూతురు అన్నమాట. నీ జ్ఞాపకార్థం సదా మధుబంలో చూసుకుంటున్నావు కదా. జ్ఞాపకారం ఎందుకుంటాయి? జ్ఞాపకం చేసుకోవడానికి. కానీ నీ స్మృతి యొక్క జ్ఞాపకార్థం అంటే నీ స్మృతి జ్ఞాపకార్థంగా తయారవుతుంది. నడుస్తూ తిరుగుతూ పరివారం అందరికీ నిమిత్తమైన ఆధారమూర్తిని జ్ఞాపకం చేయిస్తూ ఉంటావు కదా. ఎందుకంటే ఆమెను చూడగానే బ్రహ్మబాబా జ్ఞాపకం వస్తారు. కాబట్టి ఆధారమూర్తి అయ్యావు కదా. స్థాపన కార్యానికి ఆధారమూర్తి గట్టిగా ఉండడం కారణంగా ఈ వృద్ధి అయింది. ఉన్నతి యొక్క బిల్డింగు చాలా గట్టిగా ఉంది. కారణం ఏంటంటే ఆధారం గట్టిగా ఉంది కాబట్టి. అచ్చా డబల్ లైట్ అవ్వండి. బాబా అవ్యక్త మురళీల నుండి కొన్ని మహావాక్యాలని చెప్పారు. డబల్ లైట్ అంటే ఆత్మిక స్వరూపంలో స్థితిలో అయ్యారనుకోండి, స్వతహాగా తేలికవుతారు. డబల్ లైట్ అంటే ఏంటి? ఆత్మిక స్వరూపంలో కానీ మీరు స్థితిలో అయ్యారనుకోండి, స్వతహాగా మీరు తేలికదనం అవుతుంది. లైట్ అంటే తేలిక, లైట్ అంటే ప్రకాశం. ఒకటి ఆత్మ తన ప్రకాశ స్వరూపంలో తన స్వరూపంలో స్థితి అయిందంటే స్వతహాగా తేలిగ్గా ఉంటుంది.
అలాగే డబల్ లైట్ ఉండే వాళ్ళని ఫరిస్తాలు అంటారు. ఫరిస్తాలు ఎప్పుడు ఏ బంధంలో బంధింపబడరు. ఈ పాత ప్రపంచం కానీ ఈ పాత దేహం యొక్క ఆకర్షణలోకి రారు. ఎందుకంటే డబల్ లైట్ అంటే సదా ఎగిరే కళల్ని అనుభవం చేసేవాళ్ళు. ఎందుకంటే ఏది తేలిగ్గా ఉంటుందో అది సదా పైకి ఎగురుతుంది. బరువు ఉండేవాళ్ళు కిందనే ఉంటారు. ఒకటి డబల్ లైట్ ఆత్మలు అంటే ఏ బరువు ఉండనివాళ్ళు. ఎందుకంటే ఏదైనా బరువు ఉంటే ఉన్నతమైన స్థితిలోకి అది ఎగరనివ్వదు, పైకి ఎగరనివ్వదు, ఆ స్థితిలోకి వెళ్ళనివ్వదు. ఒకటి డబల్ బాధ్యత ఉన్నా సరే డబల్ లైట్గా ఉంటే లౌకిక బాధ్యతలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అలసిపోయేటట్లు చేయవు. ఎందుకంటే ట్రస్టీగా ఉంటారు. ట్రస్టీకి ఏం అలసట ఉంటుంది? మీరు గృహస్థిని, నేను గృహస్థిని, ప్రవృత్తి వాళ్ళము అనుకున్నట్లయితే బరువు అయిపోతారు. నాకంటూ ఏది లేనే లేదు అనుకున్నప్పుడు బరువు అన్న విషయమే లేదు. దేనికోసం బరువు? ట్రస్టీలో నాకంటూ ఏదీ లేదు, పూర్తిగా అతీతంగా అంటుకోకుండా ఉన్నాం, ప్రియంగా ఉన్నాం. బాలకులు నుండి మాలికులు, బాలక్సో మాలిక్. అవసరమైనప్పుడు పిల్లలు అవుతున్నాం, అవసరమైనప్పుడు యజమానులు అవుతున్నాం. అప్పుడు బాబా అంటున్నారు ఏది అంటుకోకుండా ఉంటాం కానీ అందరికీ ప్రియంగానే ఉంటున్నాం. బాబా అంటారు ఇది డబల్ లైట్ స్థితి. సదా స్వయాన్ని బాబాకి అర్పణ చేస్తే సదా తేలిగ్గా ఉంటారు. మనం బాబాకి అర్పణ చేసుకోవాలి. మీ బాధ్యతలన్నీ బాబాకి ఇచ్చేయండి. అంటే ఇంక మీ బరువులన్నీ బాబాకి ఇచ్చేయండి. బాబాకి ఇచ్చేస్తే ఏమవుతారు? స్వయం తేలికైపోతారు. బాబాకి మనదంతా బాబా నీది, నాకంటూ ఏదీ లేదు అంటే స్వయం తేలి, అన్ని నువ్వే చూసుకో. బుద్ధితో సరెండర్ అవ్వండి, బుద్ధితో ఇవ్వాలి. అంతేగాని ఇల్లు వదిలేస్తాం, ఆకలి, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు తిండొద్దు, ఇదొద్దు, అదొద్దు కాదు. బాబా అంటారు బుద్ధిలో నాకంటూ ఏది లేదు అన్న సంకల్పం మనకు ఎప్పుడు ఉండాలి. బుద్ధితో సరెండర్ అవ్వండి. ఒకవేళ బుద్ధితో సరెండర్ అయినట్లయితే వేరే విషయాలు ఏవి బుద్ధిలోకి రావు. బరువు ఎక్కేది బుద్ధితోనే కదా, బరువు ఎక్కుతాం. ఒకటి బుద్ధితోనే నాకంటూ ఏది లేదని సరెండర్ అయితే ఇంకా బుద్ధిలోకి వేరే విషయాలే రావు. బస్ అంతా బాబాదే, అన్నీ బాబాలోనే ఉన్నాయి, నాకంటూ ఏది లేనే లేదు. డబల్ లైట్ అంటే సంస్కారాలు, స్వభావాల యొక్క బరువు కూడా లేదు. ఎందుకంటే బుద్ధిలో పాత సంస్కారం లేదు, పాత స్వభావం లేదు, పాత స్వభావ సంస్కారాల బరువు కూడా నాకు లేదు. వ్యర్థ సంకల్పాల బరువు కూడా లేదు. వీళ్ళని అంటారు తేలిగ్గా ఉన్నారని. తేలిగ్గా ఉండడము అంటే స్వభావ సంస్కారాల బరువు లేదు, వ్యర్థ సంకల్పాల బరువు లేదు. బస్ వీళ్ళనే తేలిక అంటారు. ఎంత తేలిగ్గా ఉంటారో అంత ఈజీగా ఎగరగలుగుతారు. ఎగిరే కళల అనుభవం అవుతుంది. ఒకవేళ యోగంలో కొంచెమైనా కష్టపడవలసి వస్తున్నది అంటే తప్పకుండా బరువు ఉంది. యోగంలో మనం కష్టపడుతున్నాము అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఎక్కడ బరువు ఉంది. ఒకటి బాబా యొక్క ఆధారంతో ఎగురుతూ ఉండండి. ఇంక వేరే ఏ ఆధారాలు పట్టుకోకండి. సదా ఇదే లక్ష్యం జ్ఞాపకం పెట్టుకోండి. మేము బాబా సమానం అయ్యే తీరాలి అనే లక్ష్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాగైతే బాబా లైట్ అలాగే డబల్ లైట్. వేరే వాళ్ళని చూస్తూ బలహీనతలు ఉన్నా సరే, వేరే వాళ్ళని చూస్తున్నారు, బలహీనతలు ఉన్నాయి, అయినా సరే సీ ఫాదర్, ఫాలో ఫాదర్. బాబాని చూడండి, బాబాని ఫాలో చేయండి. భలే వేరే వాళ్ళని చూసాము, వాళ్ళల్లో బలహీనత కనిపిస్తుంది, వీళ్ళల్లో బాబా అంటారు అవన్నీ భలే వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ బలహీనత కనిపిస్తుంది, కానీ నేను మటుకు బాబానే చూస్తున్నాను, బాబాలాగే నడుస్తాను. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. ఎగిరే కళల యొక్క శ్రేష్ట సాధన ఏంటంటే ఒక్కటే మాట,
అంతా నీదే. ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎగిరే కళల్లోకి వెళ్ళాలి, వృద్ధి కళల్లోకి వెళ్ళాలి, ఉన్నతిలోకి వెళ్ళాలి అంటే ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటి? అంతా నీదే. నాది అన్నదాన్ని నీది అనండి. నీవాణ్ణి. బస్ ఆత్మ తేలికైపోతుంది. ఆత్మ లైట్. ఇంకెప్పుడైతే అంతా నీదే అయిపోయామో తేలికైపోయామో. అంతా నీదే అనేసాం. నాది అన్నది ఏదైనా అది నీదే, నాకంటూ ఏది లేదంటే తేలికైపోయాం. ఎలాగైతే స్టార్టింగ్లో అభ్యాసం చేస్తూ ఉండేవారు మొట్టమొదట్లో ఎప్పుడైతే సంస్థ స్థాపన మొదట్లో నడుస్తున్నారు, కానీ స్థితి ఎలా ఉండేదంటే వేరే వాళ్ళు ఎలా అనిపించేదంటే ఒక లైట్ వెళ్తున్నది అన్నట్టు. వాళ్ళ శరీరం కనిపించేది కాదు. ఇదే అభ్యాసంతో అన్ని రకాల పేపర్లో పాస్ అయ్యారు. ఒకటి ఇప్పుడు ఎప్పుడైతే సమయం చాలా పాడైపోయింది, ఇప్పుడు డబల్ లైట్ ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇప్పుడు సమయం చూస్తే మొత్తం సమయం అంతా అంతా పాడైపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది డబల్ లైట్ అయ్యే అభ్యాసం చేయాలి. వేరే వాళ్ళకి సదా మీ లైట్ రూపమే కనిపించాలి. ఇదే సేఫ్టీ. లోపలికి రావాలి, బస్ లైట్ యొక్క గోడను చూడాలి. ఎలాగైతే లైట్ కనెక్షన్తో పెద్ద పెద్ద మిషన్లు నడుస్తాయి, మీరందరూ ప్రతి కర్మ చేస్తూ కనెక్షన్ ఆధారంతో, ఎవరితో కనెక్షన్? శివబాబాతో. కర్మ చేస్తూ కూడా కనెక్షన్ ఆధారంతో స్వయం డబల్ లైట్గా ఉంటూ నడుచుకోండి. ఎక్కడ డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ కష్టము, శ్రమ, కష్టం అన్న మాటే ఉండదు. నా అన్నది సమాప్తి అయిపోయింది, నాకంటూ ఏదీ లేదు. నాది అన్నది సమాప్తి అయిపోతే ట్రస్టీని అన్న భావం ఉంటుంది. ఈశ్వరీయ సేవ కోసం ఉన్నామన్న భావన ఉంటుంది. అప్పుడు డబల్ లైట్ అయిపోతారు. ట్రస్టీని, నాది కాదు, నన్ను నిమిత్తంగా బాబా పెట్టాడు, నేను ట్రస్టీని. ఈశ్వరీయ సేవలో ఉన్నాను, నాకంటూ ఏది, ఇదంతా ఈశ్వరుని సేవే. బస్ డబల్ లైట్ అయిపోతారు. బాబా అంటున్నారు, ఎవరు మీ సమీప సంపర్కంలోకి వచ్చిన అనుభవం చేస్తారు? వీళ్ళ ఆత్మిక, వీళ్ళ అలౌకికమైన వాళ్ళు. వాళ్ళకి మీ ఫరిస్తా రూపమే కనిపిస్తుంది. ఫరిస్తాలు సదా ఉన్నతంగా ఉంటారు. ఫరిస్తాలని చిత్ర రూపంలో చూపిస్తారు, రెక్కలు పెట్టి ఉన్నట్టు ఎగిరే పక్షుల్లా ఎగురుతారు. అంటే రెక్కలు మనం అలాగని రెక్కలు వచ్చేస్తాయి అనుకోకండి. అంటే తేలిగ్గా ఉంటాము. మన చుట్టూ ఏమవుతున్నాయి, ఏ ఒక్క బరువు మనకి ఎక్కకుండా తేలిగ్గా ఆనందంగా నవ్వుతూ హాయిగా బాబా స్మృతి చేసుకుంటూ ఖుషీగా వెళ్తూ ఉంటాం. వాళ్ళని డబల్ లైట్ పరిస్తారు. వాళ్ళు తేలిగా ఎగురుతున్నట్టే ఉంటారు. వాళ్ళకి ఈ స్థూలమైన శరీరం యొక్క బరువే కనిపించదు, ఒక లైట్ వెళ్తుంది అన్నట్టు. సదా ఖుషి యొక్క ఊయల్లో ఊగేవాళ్ళు, సదా సర్వ విఘ్నాల హర్తలు, అంటే అందరి విఘ్నాల్ని హరించేవాళ్ళు, అందరి కష్టాల్ని ఈజీ చేసేవాళ్ళు. అప్పుడే ఎప్పుడవుతారు? అది ఎప్పుడవుతారంటే ఎప్పుడైతే మీ సంకల్పంలో దృఢత్వం ఉంటుందో, స్థితిలో డబల్ లైట్గా ఉంటారో. నాదంటూ ఏదీ లేదు, అంతా బాబాది. ఎప్పుడైతే బరువు మన మీద పెట్టుకుంటామో అప్పుడు అన్ని రకాల విఘ్నాలు వచ్చేస్తాయి. నాకంటూ ఏదీ లేదు అంటే నిర్విఘ్నం. సదా మిమ్మల్ని మీరు డబల్ లైట్ అనుకుంటూ సేవ చేసుకుంటూ వెళ్ళండి. ఎంత సేవలో తేలిగ్గా ఉంటారో అంత సహజంగా ఎగురుతూ ఎగిరిస్తారు.
సదా మిమ్మల్ని మీరు డబల్ లైటర్ అనుకుంటూ సేవ చేసింది. డబల్ లైట్గా మారి సేవ చెయ్యాలి, యోగంలో ఉంటూ సేవ చేయాలి. ఇదే సఫలతకి ఆధారం. డబల్ లైట్గా అంటే తెలుసు కదా, ఏ బరువులు నాకు లేవు, అన్నీ బాబావి. నాకు ఏ దేహం లేదు, దేహ సంబంధాలు లేవు, దేహ పదార్థాలు లేవు, నాకు ఏదీ లేదు. బస్ నేను ఆత్మలైటు, నాకు ఏది లేవు, అన్నీ బాబావే. బస్ అది కూడా తేలికైపోయింది. డబల్ లైట్. డబల్ లైట్ అనుకుంటూ సేవ చెయ్యండి, యోగంలో ఉంటూ సేవ చెయ్యండి. ఇదే సఫలతకి ఆధారం. బాధ్యతలు నిలబెట్టుకోవడం కూడా అవసరమే. భలే బాధ్యతలు నిలబెట్టుకోవాలి. కానీ ఎంత పెద్ద బాధ్యత అంత తేలిగ్గా డబల్ లైట్గా ఉండాలి, అంత డబల్ తేలిగ్గా ఉండాలి. బాధ్యతల్ని నిలబెట్టుకుంటూ నిర్వర్తిస్తూ బాధ్యతల యొక్క బరువు నుండి అతీతంగా ఉండండి. అంటుకోకుండా ఆ బరువులు బాధ్యతలను చేస్తున్నాం కానీ దాని బరువు మటుకు నాకు లేదు. వాళ్ళనే అంటారు బాబాకి ప్రియమైన వాళ్ళు. బాధ్యతలన్నీ చేస్తూ కూడా బరువు లేకుండా అంటే అంటుకోకుండా ఉన్నవాళ్ళే బాబాకి ప్రియంగా ఉంటారు. గాబరా పడకండి ఏం చెయ్యాలి అని. చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా చెయ్యాలి అని గాబరా పడకండి. ఇది చెయ్యాలా వద్దా, అది చెయ్యొచ్చా, ఇది చేయకూడదు. పాప అమ్మో ఇదైతే చాలా పెద్ద కష్టం బాబోయ్, ఇదంతా నేను చేయగలను, ఇది ఎంత కష్టమో బాబా అంటారు. ఇలా అనుకోవడమే పెద్ద బరువు. ఇదే బరువు అంటే. డబల్ లైట్ అంటే వీటన్నిటినీ ఉన్నాయి కానీ అవేవి నేను అంటుకోవటం లేదు, అన్నీ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఏదైనా బాధ్యత యొక్క కర్మ యొక్క అలజడి యొక్క బరువు కాకూడదు. ఏదైనా బాధ్యత యొక్క కర్మ ఉందనుకోండి, ఆ అలజడి అయిపోయి అది బరువు అనిపించకూడదు. సదా డబల్ లైట్ స్థితిలో ఉండేవాళ్ళు నిశ్చయ బుద్ధిలు, నిశ్చింతగా ఉంటారు, ఎగిరే కళల్లో ఉంటారు. ఎగిరే కళలు అంటే ఉన్నతోన్నతమైన స్థితి, అంతేకాని ఎగురుతూ ఉన్నాం. మన స్థితి అంత ఉన్నతంగా తయారైపోతూ ఉంటుంది. వాళ్ళ బుద్ధి రూపీ పాదాలు ధరణి మీద ఉండవు. అంటే వాళ్ళ బుద్ధి ఈ దేహము, దేహ ప్రపంచము, దేహ సంబంధాలు, ఈ ధరణి యొక్క దీనిలో తిరగదు బుద్ధి. ఈ దేహం, ధరణి అంటే దేహం, దేహ భ్రాంతి యొక్క వీటన్నిటి నుండి దూరంగా పైన ఉంటుంది. ఒకటి ఈ దేహ భ్రాంతి యొక్క ధరణి నుండి పైన ఉంటారు. వాళ్ళే ఫరిస్తారు సదా, వాళ్ళే సదా ఫరిస్తారు. ఇప్పుడు డబల్ లైట్గా మారి దివ్య బుద్ధి రూపీ విమానం ద్వారా అన్నిటికన్నా ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో ఉండేవాళ్ళు, విశ్వంలో సర్వాత్మల ప్రతి లైటు మైటి యొక్క శుభభావన, శ్రేష్ట కామన యొక్క సహయోగం యొక్క అలల్ని వ్యాపిస్తారు. ఈ విమానంలో బాబ్ దాదా యొక్క రిఫైన్ అయిన శ్రేష్ట మతమే దానికి సాధన. బాబ్దాదే యొక్క రిఫైన్ అయిన శుద్ధమైన శ్రీమతం, శ్రేష్టమైన మతం అంటే శ్రీమతమే. ఈ విమానానికి బాబ్దాదా యొక్క శ్రీమతమే సాధనం. ఇందులో కొంచెం కూడా మన్మతం, పరమతం యొక్క చెత్త ఉండకూడదు. రిఫైన్ అయిన పెట్రోల్ పోస్తారు విమానంలో, అలాగా మన ఈ డబల్ లైట్ యొక్క విమానం అంటే బాబ్ దాదా యొక్క శ్రేష్టమైన సలహావే మనకి రిఫైన్ అయిన సాధనం. అందులో మన్మతం కానీ పరమతం కానీ చెత్త కలపకూడదు. అంత శుద్ధ సంకల్పాలు ఉంటే మన స్థితి కూడా అంత ఉన్నతంగా తేలిగ్గా ఎగురుతూ ఉంటుంది. వరదానం: ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క మహత్యాన్ని తెలుసుకొని, ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క మహత్యాన్ని తెలుసుకుని పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకునేవాళ్ళు పరమాపదం భాగ్యశాలిలో. మీరు పుణ్యాత్మలు.
సంకల్పంలో ఎంత విశేష శక్తి ఉంది అంటే ఆ శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. మీ దగ్గర అంత విశేషమైన శక్తి ఉంది. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా బీడు భూముల్ని కూడా పచ్చగా చేసేస్తున్నారు, ఇసుక భూమిని బీడు భూముల్ని కూడా పచ్చగా చేసేస్తున్నారు, పర్వతాల్లో కూడా పువ్వుల్ని పూయించేస్తున్నారు. అలాగ మీరు మీ శ్రేష్ఠ సంకల్పం ద్వారా విశ్వాసం లేని వాళ్ళకు కూడా విశ్వాసవంతులుగా చేసేస్తారు. కాబట్టి ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకుని, దాని వాల్యూని తెలుసుకుని, సంకల్పం సెకండుని వినియోగం చేసుకుని పుణ్య ఖాతాని జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైందంటే ఒక్క సంకల్పం మిమ్మల్ని, ఒక్కొక్క సంకల్పమే పదమాపదం భాగ్యశాలిగా తయారు చేసేస్తూ ఉంటుంది. స్లోగను: ప్రతి కర్మ అధికారిని అన్న నిశ్చయం నషతో చేసినట్లయితే కష్టం అన్నది సమాప్తి. ప్రతి కర్మ అధికారిని యొక్క నిశ్చయం యొక్క నషతో చేసినట్లయితే కష్టం అన్నది సమాప్తి అయిపోతుంది. సూచన: ఈరోజు 3వ ఆదివారం కదా, అందరు రాజయోగిలు, తపస్విలు, అన్నయ్యలక్కయ్యలు 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగాభ్యాసం సమయంలో భక్తుల పిలుపు విని మీ ఇష్టదేవత రూపంలో దయాహృదయులు, దాత స్వరూపంలో స్థితులై అందరి మనోకామనాల్ని పూర్తి చేసే సేవ చెయ్యండి. ఈరోజు ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు అందరూ కూడా భక్తుల యొక్క పిలుపు వింటూ మీరే వాళ్ళకి ఇష్ట దేవత రూపంలో, దాత స్వరూపంలో స్థితిలో అందరి మనోకామనాల్ని పూర్తి చేసే సేవ ఆ గంట సేపు చేయండి. ఓం శాంతి.